హలో ఎవరివన్ కుటుంబ ఛానల్ అందరిలో ఉన్నారండి. ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికి రావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకొని మన ఇంట్లో పనులను సులువుగా చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త యూజువల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా కొత్త వాటిలాగా అలాగే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. జనరల్ గా మన ఇళ్లలోన ఇటువంటి ఏవైనా ఐటమ్స్ అనేవి కొనేటప్పుడు ఇటువంటి కార్డ్బోర్డ్స్ అనేవి అంటే అట్టముక్కలు అనేవి వస్తూ ఉంటాయి కదండి. ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అలాగే చాలా బాగా రీయూజబుల్ గా కూడా ఉంటాయండి. ముఖ్యంగా మన ఆడవారికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ చిట్కా. సో అది ఎలా ఏంటి అనేది తెలుసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నేనైతే కార్డ్బోర్డ్ని చిన్న ముక్కనైతే కట్ చేసుకున్నానండి. దానికి తగ్గట్టుగా ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటే దాన్ని కూడా ఈ విధంగా సెట్ చేసేసాను అనమాట. కరెక్ట్‌గా నేను కవర్‌ను చూసుకొని అలాగే నేనైతే కార్డ్‌బోర్డ్‌ని కట్ చేసేసాననమాట. అలాగే ఎక్స్‌ట్రాగా పైన ఉండే కవర్ అంత ఉంటుంది కదా! దాన్ని కూడాను ఇలా ఈజీగా కట్ చేసేసుకొని చుట్టూ మీరు కావాలంటే గమ్ము గాని లేదంటే స్టిక్కర్ ఏదైనా అంటించేసుకోండి. లేదు అనుకున్నట్లయితే సింపుల్‌గా చుట్టూ కూడా పిన్స్ అనేవి చేసేసుకోండి. మనకేంటంటే ఈ పేపర్ అనేది రిమూవ్ అయిపోకుండా ఉంటుందండి. జనరల్‌గా మన ఇంట్లోన ఆడవారం పనులు చేసేటప్పుడు ఏదైనా బయట రేషన్ సరుకులు గానీ, లేదంటే ఏవైనా మనం బయట కొనుక్కోవాలి అనుకునే తెచ్చుకునే ఏవైనా ఐటెమ్స్ ఉండేటప్పుడు గట్టా మర్చిపోతూ ఉంటాం కదండీ! సో, ఇలా మర్చిపోయేటప్పుడు మనం ఏంటంటే వీటి మీద చక్కగా రాసుకోవడానికి ఒక బోర్డులాగా అయితే యూజ్ అవుతుందండి. ఓన్లీ బోర్డులాగే కాకుండా పిల్లలు కూడా ఏవైనా ఏబీసీడీ లాంటివి గానీ, డ్రాయింగ్స్ లాంటివి గట్టా వేసుకునే ఒక స్లేట్ లాగా అయితే మనకు యూజ్ అవుతుందనమాట. సో, స్లేట్ లాగా చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. సో, దీన్ని నేనైతే ఈ విధంగా సెట్ చేశాను. చుట్టూ కూడా పిన్నులనేవి కొట్టేసిన తర్వాత ఒక డబుల్ సైడ్ టేప్‌ని తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ అంటించేసుకొని దీన్ని మీ కిచెన్‌లోను గానీ, కబోర్డ్‌ల పైన గానీ ఎక్కడైతే మీకు అనువుగా ఉంటుందో, మీరు రెగ్యులర్‌గా ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో సో, అక్కడ ఇలా మనం సెట్ చేసేసుకొని రెగ్యులర్‌గా మనం మర్చిపోవలసిన ఏవైనా సరుకులుంటాయి చూడండి. సో, మనం మర్చిపోతాం ఖచ్చితంగా. నేను కూడా అసలు ఈ బయటికెళ్ళేటప్పుడు అసలే గుర్తుండదు. ఇంటికొచ్చే గుర్తొస్తూ ఉంటాయి. ఇలా నాకు అవసరమైనవి ముందు నేను ఇలా చక్కగా రాసేసుకుంటూ ఉంటానండి. రాసేటప్పుడే నాకసలు గుర్తుండటం లేదు. ఇంక నాకు బయటికి వెళ్తే ఇంకేం గుర్తుంటుంది. సో, ఇలా రాసేసుకోవచ్చండి. మళ్ళీ మనం ఇలా ఎన్ని తయారు చేస్తామని మీకు డౌట్ అయితే రావచ్చు. సో, ఇది ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. జస్ట్ మనం రాసేసుకున్న తర్వాత ఈ ఐటెమ్స్ అనేవి మనం తెచ్చుకున్నామో లేవో ఒక్కసారి చెక్ చేసి చూసేసుకొని, మనకు అవసరం లేదు అనుకునేటప్పుడు కొంచెం కాటన్ గానీ, కాటన్ క్లాత్‌ని గానీ నీట్‌గా తడిపేచేసుకొని చక్కగా దీన్ని క్లీన్ చేసేసుకోవచ్చండి. చూసారు కదా! జస్ట్ నేను కాటన్‌ని ట్యాప్ కింద వాటర్ కింద ఇలా క్లీన్ చేసి తెచ్చేసానండి. జస్ట్ ముచ్చు కవర్ కాబట్టి మళ్ళీ మనకి చక్కగా రీయూజబుల్ అవుతుందనమాట. నీట్‌గా క్లీన్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే మనకి ఏవి కావాలో అన్ని ఐటెమ్స్‌ని చక్కగా రాసుకోవచ్చు. లేదంటే ఇంట్లో పిల్లలు ఏవైనా రాసుకోవడానికి కూడా బోర్డ్‌లా యూజ్ అవుతుంది. చక్కగా మన డబ్బులు ఆదా అయ్యే చిట్కా అండ్ యూజ్‌ఫుల్ కూడాను ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనము ఇడ్లీ పిండిని గానీ, లేదంటే దోస రుబ్బును గానీ ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా గ్రైండర్‌లో వేస్తూ ఉంటాం కదా! అంతా బానే ఉంటుంది గానీ, గ్రైండర్‌లోని చెయ్యి పెట్టి మొత్తం అంతా తీసి, మళ్ళీ దాన్ని కడగాలంటే చాలా శ్రమ పడవలసొస్తుందండి. అసలు మనం చెయ్యి పెట్టి తీసే రుబ్బుని క్లీన్ చేసే పనే లేకుండా గ్రైండర్‌ని కూడా చెయ్యి పెట్టకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేదైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటువంటి గరిటెలనేవి మన దగ్గర ఉంటూనే ఉంటాయి కదండీ! లేదంటే వెడల్పుగా ఉండే హస్తాన్నైనా కూడా మీరు తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనము పిండంతా కూడా నలిగిపోయిన తరువాత వీడియోలో చూపిస్తున్న విధంగా గిన్నెకి అస్సలు ఆనించకుండా రుబ్బు అనేది మనకి ఎక్కడైతే ఈజీగా వస్తుందో అక్కడ ఈ గరిటెని పెట్టి ఇలా జస్ట్ ఇలా లాగేసామనుకోండి గ్రైండర్ కూడా ఎటువంటి గీతలు అనేవి పడవండి. జస్ట్ ఇలా మనము అంటే ఆ గ్రైండర్ గోడకి ఇలా మనం ఆనించేసామనుకోండి రుబ్బు మొత్తం కూడా గరిటలోకి వచ్చేస్తుందండి. చెయ్యి పెట్టి కూడా మనం ఇటువంటిగా తీయవలసిన అవసరం లేదు. దీనివల్ల మనకేంటంటే చాలా చాలా ఈజీగా ఎంత రుబ్బునైనా కూడా చెయ్యి పెట్టకుండా నిమిషాల్లోనే తీసేయొచ్చండి. సో, మనం రుబ్బయితే తీసేసాం కదా! ఇప్పుడు గ్రైండర్ కూడా ముఖ్యంగా రుబ్బుని తీసేస్తారు గానీ కొంతమంది గ్రైండర్ కడగాలంటే నానబెట్టేసి చాలా చికాకు పడిపోతూ ఉంటారండి ముఖ్యంగా. సో, నేను కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. అలాంటప్పుడు గ్రైండర్‌ని బయటకి తీసే పనే లేకుండా ఎండబెట్టేసుకోకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఇటువంటి బ్రషెస్ అనేవి మనకు మార్కెట్‌లో ఉంటాయండి. లేదనుకున్నట్లయితే మీకు కింద ట్యాగ్ చేస్తాను. జస్ట్ రూ. 60, 70 ఉంటుంది. మీరు కావాలంటే బుక్ చేసుకొని వాడుకోండి. చాలా యూజ్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. అలాగే వాటర్ బాటిల్స్, పాల సీసాలు ఇవన్నీ కడుక్కోవడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా స్మూత్‌గా కూడా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ఇలా మనము గ్రైండర్ మొత్తం కూడాను పిండి గాని, రుబ్బు గాని తీసేసిన తరువాత ఇలా గ్రైండర్ ఒక్కసారి ఆన్ చేసుకొని ఒక గ్లాసుడు వాటర్‌ని పైనుండి పోసుకుంటూ చక్కగా ఈ బ్రష్ తోటి చుట్టూ కూడా మూల మూలలో క్లీన్ చేసేసామంటే చేత్తో కడిగిన దానికంటే కూడా ఈ బ్రష్ తోటి మనకి మూల మూలలో పిండి అనేది ఇరిక్కిపోయి మనకు బూజు పట్టేసే స్మెల్ కూడా వచ్చేస్తుంది కదా! అది ఏది లేకుండా జస్ట్ ఉన్న దాంట్లో నుంచి మనం చాలా ఈజీగా చెయ్యి పెట్టకుండా రుబ్బుని తీసేసుకొని చాలా ఈజీగా కడిగేసుకోవచ్చు. ఒకవేళ మేము ఇది కూడా తీయలేమనుకున్నట్లయితే కిందన ఒక క్లాత్ పెట్టారనుకోండి వాటర్‌ని మొత్తం కూడా తీసుకొని నీట్‌గా క్లీన్ చేసుకొని బయట ఆరబెట్టేసుకున్నారంటే
చాలా ఈజీగా పని అయిపోతుందండి. సో దీనివల్ల కూడా మన టైం కూడా సేవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనలో చాలామంది ఇళ్లల్లోకి ఎలుకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయండి. ఎన్ని రకాలుగా ట్రై చేసినా, ఎన్ని వాడినా కూడా ఇవి బయటకు పోవు. బట్ ఈ చిన్న చిట్కాతో మీ ఇంట్లోనే ఉండే ఎలుకలు గానీ, పందికొక్కులు గానీ ఇవన్నీ కూడా బయటకు పోతాయి. సో దానికోసం క్యాండిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. నేనైతే ఒక క్యాండిల్ అనేది తీసుకున్నాను. తరువాత 1, 2 స్పూన్ల వరకు గోధుమ పిండి, ఆ గోధుమ పిండిలోనే కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా వేసుకోండి, వంట సోడా. సో ఈ వంట సోడా వల్ల ఏంటంటే ఎలుకలు ఇవి తినగానే వాటికి కడుపు అనేది ఉబ్బరం అనేది వచ్చేస్తుందండి. ఖచ్చితంగా ఇవి తినాలి కాబట్టి ఇందులో కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు షుగర్‌ని వేసుకోండి. వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత క్యాండిల్ అనేది ఉంటుంది కదా! సో క్యాండిల్ వల్ల మనకేంటంటే దరిదాపుల్లో కూడా ఎలుకలు గాని, పందికొక్కులు గాని, చుంచెలకలు గాని ఏమి ఉండవండి. నా దగ్గర ఒక ఓల్డ్ క్యాండిల్ అనేది ఉంటే ఆల్రెడీ వాడింది. దాన్ని జస్ట్ మనం ఇలా కొంచెం తురుముకుంటే సరిపోతుంది అడుగు నుంచి. మనకి తర్వాత మళ్ళీ ఆ క్యాండిల్ రీయూజ్ కూడా అవుతుందనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా మొత్తం కూడా ఉన్న కొవ్వొత్తిని ఇలా కొంచెం తురిమేసాం కదండీ! ఒక అర టీ స్పూన్ వచ్చేటట్టుగా ఇలా తురిమిన దాన్ని మనం ముందు బేకింగ్ సోడా, అలాగే షుగర్, గోధుమ పిండిని అయితే తీసుకున్నాం కదా! అందులోనే దీన్ని మిక్స్ చేసేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ అనేది పోసుకుంటూ మరీ పలచగా కాకుండా, తిక్కుగా కాకుండా చిన్న చిన్న బాల్స్‌లా తయారు చేసుకోండి. షుగర్ అనేది మనకు బయటకి కనిపిస్తుంది. ఎందువల్లంటే షుగర్ స్వీట్ కాబట్టి అట్రాక్ట్ అయ్యి తినడానికి వస్తాయన్నమాట. వీటిని చిన్న చిన్న బాల్స్‌లా తయారు చేసేసుకొని మీకు ఎలుకలు అనేవి నైట్ టైమ్ తిరుగుతూ ఉంటాయి కదండీ! ఆ టైంలో మీకు ఎక్కడెక్కడైతే ఈ ఎలుకలు అనేవి తిరుగుతున్నాయి ఆ ప్లేసులు కూడా మీకు ఐడియా అనేది ఉంటుంది కదండీ! సో ఆ ప్లేసుల్లోనే వీటిని తీసుకొని వెళ్లి పెట్టేసుకోండి. ఎక్కువగా మనకు తెలిసిందేనండి, ఎక్కడైతే మనకి గ్యాస్ స్టవ్, ఫుడ్ ఐటెమ్స్, లేదంటే ఎక్కడైతే వాటర్ పారుతుందో గ్యాస్ సిలిండర్స్ దగ్గర ఎక్కువ ఉంటూ ఉంటాయి కదా! ఇవి పెట్టుకునేటప్పుడు కిచెన్‌లో ఎటువంటి ఫుడ్ ఐటెమ్స్ అనేవి లేకుండా, అలాగే ఇంట్లో పిల్లలు గానీ, లేదంటే పెంపుడు జంతువులు గానీ ఉంటూ ఉంటాయి కదండీ! సో వీటికి అస్సలు అందనివ్వకుండా నైట్ టైమ్ చక్కగా ఇలా ట్రై చేసేయండి. సో వీటిని తీసుకెళ్ళిపోయి మనకి ఎలుకలు అనేవి తిని బయటకు పోతాయండి. మళ్ళీ మన ఇంట్లోకి తిరిగి రావడానికి చాలా భయపడిపోతాయి. ఇలా ఈ చిన్న చిట్కా ద్వారా మన ఇంట్లోకి ఎలుకలు రాకుండా చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మన ఆడవారు మీ ఫేస్ అనేది స్మూత్‌గా ఉండాలి, మచ్చలు లేకుండా అందంగా మెరిసిపోవాలని బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఫేషియల్ లాంటివి, క్రీములని, లోషన్స్ అని, సిరములని రకరకాలు వాడుతారండి. అవి ఏవి లేకుండా ప్రకృతి ప్రసాదించే అలోవెరా అనేది మన ఫేస్ మీద మచ్చలు లేకుండా సిల్కీగా, స్మూత్‌గా తయారు చేసి మన సౌందర్యాన్ని పెంచుతుందండి. సో దానికోసం ఎలా మనం దీన్ని యూజ్ చేయాలనేది తెలుసుకుందాం. అలోవెరా అనేది జస్ట్ మన ఇంట్లో ఉంటూనే ఉంటుంది కదా! లేదంటే మీరు బయట కొనే అలోవెరా ఏది దొరికినా కూడా ప్యూర్ తీసేసుకోండి. నా దగ్గర అయితే అలోవెరా చిన్నది ఉంటే తీసేసుకొని దాని జెల్లీని ఇలా ఒక బౌల్‌లోకి వేసేసుకొని కచ్చాబిచ్చాగా అయితే చేత్తో నలిపేసుకున్నాననమాట. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం ఇందులో పసుపును యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం తేనెను కూడాను యాడ్ చేసుకోండి. తేనె అనేది మన ఫేస్‌కి అంటే స్కిన్ లోన వరకు కూడా వెళ్ళి ఈ మనకు డస్ట్ పార్టికల్స్ ఏవున్నా కూడా వాటిని క్లీన్ చేసి మొటిమలు, మచ్చలు ఇవేవి కూడా లేకుండా ఫేస్‌ని చాలా స్మూత్‌గా, బ్రైట్‌గా తయారు చేసి ముఖ సౌందర్యాన్ని పెంచుతుందండి. కావాలంటే మీరు రెగ్యులర్‌గా దీన్ని యూజ్ చేసి చూడండి. చాలా మంచి రిజల్ట్ అనేది మీరే అబ్జర్వ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాం. జనరల్‌గా మనలో చాలామందికి వారానికి 1, 2 సార్లు అయినా కూడా ఇంట్లో ధూపం వేసే అలవాటు ఉండేది కదండీ! ఈ రోజుల్లో అందరూ బిజీ అయిపోవడం వల్ల అలాగే బొగ్గులు కూడా కొంతమందికి ఉంటాయి కానియండి, నిప్పులు రాజబెట్టుకోవడం అంటే కొంచెం కష్టం. ఎందువల్లంటే అప్పటి రోజుల్లో కెరోసిన్ అనేది ఉండేది కాబట్టి ఈజీగా రాజబెట్టేసుకునేవారు. ఇప్పుడైతే కొంచెం కర్పూరం పెట్టి దాన్ని ఊది ఇలా రకరకాలుగా మనం చేస్తూ ఉంటాం. గంటల తరబడి మనకు టైం వేస్టు. అలాగే మనం వేయడానికి కూడా అస్సలు నచ్చమండి. సో అలాంటప్పుడు చాలా ఈజీగా ఇలా ఒక చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఇటువంటి జాలి అనేది మనకు బయట మార్కెట్‌లో రూ. 30-40 అయితే ఉంటుందండి. సో నేను ప్రత్యేకించి ఇంట్లో ధూపం వేయడం కోసమే ఇటువంటి స్ట్రెయినర్ అనేది తీసుకున్నాననమాట. బొగ్గులు నాకు ఎన్ని కావాలో అన్ని ఒక 2 పిడుకులనేవి వేసేసుకొని ఇలా జస్ట్ స్టవ్ వెలిగించేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లోనే జస్ట్ ఒక్క 2 నిమిషాలే నిప్పులనేవి కొంచెం అంటే కొంచెము ఇలా నిప్పులు రెడీ చేసేసుకున్నానండి. దీన్ని మళ్ళీ కూడా మనం ధూపం ఇచ్చుకునే బౌల్‌లోని వేసేసుకొని చక్కగా ఒకసారి కొంచెం నోటితో గానీ, లేదంటే కొంచెం ఏదైనా ఇసనగరతో గానీ కొంచెం ఊదేసుకొని ఇలా ఇంట్లోనే మనకు అవసరమైనప్పుడు ధూపం అనేది చాలా చక్కగా వేసేసుకోవచ్చండి. దీనివల్ల మన టైం కూడా సేవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనలో చాలామందికి ఏంటంటే అప్పడాలు ఆయిల్‌లో వేపడమే అలవాటు ఉంటుంది కదండీ! ఇంకొంతమందికైతే అప్పడాలు డైట్ చేసే వారికైతే ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి.
జనరల్‌గా మనం ఆయిల్ లేకుండా కూడాను అప్పడాల్ని రోజు తినొచ్చండి. సో, అది ఎలా అంటే స్టవ్ అనేది వెలిగించేసుకొని ఇటువంటి బెజ్జల గిన్నె అంటే చిల్లుల గిన్నె అనేది మనకి ఇంట్లో జిబ్రేక్ అనేది ఉంటూనే ఉంటుంది కదండీ! సో, దీన్ని మన స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లోకి సెట్ చేసేసుకొని బౌల్ అనేది జస్ట్ వెంటనే మనకు వేడెక్కిపోతుందండి. ఇలా ఒక్క చుక్క నూనె కూడా లేకుండా అప్పడాలను చాలా ఈజీగా కాల్చేసుకోవచ్చండి. నూనెలో వేపిన అప్పడాల కంటే ఇలా మనం స్టవ్ మీద కాల్చిన అప్పడాలనేవి చాలా టేస్ట్‌గా ఉంటాయి. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. అండ్ అలాగే ఎవరైతే మనము డైట్ చేయాలి, ఆయిల్‌లో అప్పడాలు వేపకూడదు అనుకునేటప్పుడు ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను కూడా డైట్ చేసేటప్పుడు అప్పడాలు తినాలనిపించిందనుకోండి జస్ట్ ఇలానే నేను స్టవ్ మీద పెట్టి కాల్చేసుకొని తినేస్తానండి. దీనివల్ల ఒక్క ఆయిల్ చుక్క ఉండదు. అలాగే మనం కాల్చాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. అసలు ఆయిల్‌లో మనం వేపలేదు కదా! అసలు కరకరలాడుతాయా అంటే మీకే క్లియర్‌గా వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి. ఎంత చక్కగా మనకి కరకరలాడుతున్నాయో. దీనివల్ల హెల్త్ కూడా మనకి చాలా మెరుగుపడుతుందండి. ఒక్క చుక్క ఆయిల్ లేకుండా ఎన్ని అప్పడాలైనా కూడా మనం కరకరలాడే నిమిషాల్లోనే అయితే వేయించేయొచ్చనమాట. ఖచ్చితంగా ఈసారి ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాం. జనరల్‌గా మన ఇంట్లో ప్రతిరోజు కూడాను ఇలా మనం ఆనియన్స్ గానిన్ని, వెజిటబుల్స్ అని లేదంటే కొంతమంది చికెన్ గాని, మటన్ గాని ఇలాంటి చాపింగ్ బోర్డ్ మీద కోస్తూనే ఉంటారు కదండీ! కానీ కొంతమంది దీన్ని రెగ్యులర్‌గా వాష్ చేసేస్తూ ఉంటారండి. మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేయకపోయినట్లయితే అందులోన మనకు కొంచెం జంగు లాంటిది గాని, మురికి గాని ఇలా జిగురుగా కొంచెం స్మెల్ కూడా వచ్చేస్తుందండి. కావాలంటే మీరు చివర్లోనే చూస్తారు చూడండి. ఇక్కడ నేను రెగ్యులర్‌గా వెజిటబుల్ కట్ చేసి చాపింగ్ బోర్డ్ అనేది నీట్‌గానే ఉంది కానీ ఎంత మురుకొస్తుందో. సో, ఎప్పుడైనా మనం ఇటువంటి చాపింగ్ బోర్డ్ క్లీన్ చేయాలి, మురుకు లాంటిది, బ్యాక్టీరియా లాంటిది లేకుండా ఉండాలంటే సింపుల్‌గా కొంచెం సాల్టు, అలాగే కొంచెం నిమ్మరసాన్ని వేసేసుకొని ఇలా అదే నిమ్మ తొక్కతోటి చుట్టూ కూడా నీట్‌గా క్లీన్ చేసి క్లీన్ చేసేసామనుకోండి మనకు మురుకు గాని, జిగురు లాంటిది గాని, బాక్టీరియా గాని ఏది కూడా ఉండదండి. ముఖ్యంగా ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల మనకు ఆ చెక్క కూడా పాడైపోకుండా మంచి సువాసనగా అయితే ఉంటుంది. ఒకసారయితే చూడండి మీరే మీ కళ్ళతోనే ఎంత మురుకనేది వస్తుందో. దీన్ని మనం రెగ్యులర్‌గా ఇలా క్లీన్ చేయకుండా వదిలేసామనుకోండి, ఇది మళ్ళీ మన కడుపులోకి వెళ్ళిపోయి అలర్జీస్ లాంటివి గట్టని ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు దీన్ని ఇలా నీట్‌గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఐడియానే తెలుసుకుందాం. జనరల్‌గా మనలో చాలామంది బిర్యానీ అనేది వండేసిన తర్వాత ఎంతో కొంత మిగిలిపోతే తీసి బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటారు కదా! మళ్ళీ దాన్ని నెక్స్ట్ డే తినాలి అనుకునేటప్పుడు గట్టిగా అయిపోయి దీన్ని తినలేము. అలా అని బయట కూడా పడేయలేము. మళ్ళీ మనం వండినట్టు టేస్ట్ అనేది మారకుండా వేడి వేడిగా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు జస్ట్ మనము ఈ విధంగా ఒక కుక్కను తీసుకొని అడుగులో కొంచెం మీరు ఏ విధంగా ఎక్కువ తీసుకున్నారా, తక్కువ తీసుకున్నారా అనేది వాటర్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కువ తక్కువ అనేది చూసుకొని ఆ తరువాత మనం కుక్ చేయవలసిన బిర్యానీని గానీ, రైస్‌ని గానీ ఈ విధంగా ఉండలనేవి లేకుండా ఈక్వల్‌గా కళాయిలో ఇలా కొంచెం వెడల్పుగా స్ప్రెడ్ చేసుకొని మరి కొంచెం పైనుంచి జస్ట్ కొంచెం వాటర్‌ని చిలకరించండి. సో, మనకి మళ్ళీ తడిలాగా అయిపోతుంది. చుట్టూ కూడా ఇలా మనకి మాడిపోకుండా ఇలా కొంచెం పైనుంచి చిలకరించేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ ఒకే ఒక్క విజిల్ అండి. మీరు హైలో పెట్టుకున్న మీ ఇష్టం, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్న మీ ఇష్టం అండి. ఇలా ఒక్క విజిల్ తెప్పించేసారనుకోండి వేడి వేడిగా మనం అప్పుడే వండినట్టు టేస్ట్ మారదు. అలాగే మనకేంటంటే అసలు మళ్ళీ మనం అప్పటికప్పుడు వేడివేడిగా వండినట్టయితే ఉంటుందండి. ఈ విధంగా మనము ఫుడ్‌ను వేస్ట్ చేసుకోకుండా ఎప్పుడైనా ఇలా మిగిలిపోయేటప్పుడు మళ్ళీ దీన్ని వేడివేడిగా తినేయొచ్చనమాట. ఖచ్చితంగా ఈసారి యూజ్ అవుతుందంటే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియానే తెలుసుకుందాం. మనలో చాలామందికి దంతాలనేవి చాలా గార పట్టేసి పసుపు కలర్‌లోకి నోటి దుర్వాసన అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొంతమంది బ్రష్ అనేది ఎంత శుభ్రంగా చేసినా కూడాను వాళ్ళకి కూడా పళ్ళు అనేవి కలర్ చేంజ్ అయిపోతుంటాయండి. సో, అలాంటప్పుడు మనకి పళ్ళు అనేవి కూడాను యెల్లో కలర్‌లోకి గార పట్టకుండా దుర్వాసన గాని, అలాగే పళ్ళు అనేవి పుచ్చిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా క్లీన్ చేసుకోవాలండి. వారానికి 1, 2 సార్లైనా కొంచెం అంటే కొంచెం సాల్ట్‌ని తీసుకోండి. మీరు కావాలంటే రాళ్ళ ఉప్పుని దంచి కూడా తీసేసుకోవచ్చు. ఆ తర్వాత అందులోనే కొంచెం 2, 3 చిటికెల వరకు కూడా పసుపుననేది యాడ్ చేసేసుకోండి. ఎవరైతే గార పట్టేసిందనుకున్నారో వీళ్ళైతే 2, 3 రోజులకు ఒకసారి అలా ట్రై చేయండి. కొంచెం అంటే కొంచెము మీరు కుకింగ్ ఆయిల్ గానీ, కోకోనట్ ఆయిల్ గానీ ఏదైతే మీకిష్టం ఉంటుందో దాన్ని కొంచెం యాడ్ చేసేసుకొని, ఇలా మిశ్రమం తయారు చేసుకొని దీన్ని బ్రష్ లాగా మీరు కావాలంటే పళ్ళు తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదా! దాన్ని కూడా యాడ్ చేసుకొని బ్రష్ చేసుకొని చూడండి. సో, ఎవరైనా యూజ్ చేయొచ్చండి. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎఫెక్ట్ కూడా ఉండదు. దీనివల్ల దంతాల మీద ఉండే గార గాని, పసుపు కలర్ గాని, అలాగే మనకి దంతపు సమస్యలనేవి కూడా చాలా చక్కగా పోతాయండి. సో, నేను రెగ్యులర్‌గా ఇదే యూజ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనం ప్రతిరోజు ఇల్లు తుడిచేసిన తర్వాత చీపురు బానే ఉంటుందనుకుంటాం గానీ, ఇంత డస్ట్ క్లీన్ చేసే చీపురు మాత్రం ఎలా శుభ్రంగా ఉంటుంది చెప్పండి? సో, అలానే చీపురుని మనం వాష్ చేయగలమా అంటే, చీపురుని మాటి మాటికి వాష్ చేయలేము.
అలాంటప్పుడు ఒక్కోసారి చీమలంటూ కూడా చీపుర్లో పడుతూ ఉంటాయండి. మనకి చీపురు నుంచి కూడా విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది తడిసిపోయేటప్పుడు. అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా క్లీన్ చేసుకోండి. కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడా ఒక పావు టీ స్పూను, కొంచెం పసుపు రెండిటిని కూడా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా తయారు చేసుకుని ఈ పౌడర్‌ని మనం క్లీన్ చేసుకునే చీపురు అనేది ఉంటుంది కదండీ! దాన్ని ఈ విధంగా వెడల్పుగా చీపుని పరిచేసుకొని, ఈ పౌడర్‌ని కొంచెం కొంచెం పైనుండి జల్లేసుకొని, చీపును గనక క్లీన్ చేసేసామనుకోండి, చీపురు పోగులనేవి ఊడిపోకుండా, చీపురు కూడా చాలా శుభ్రంగా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా, ముఖ్యంగా మన కంటికి కనిపించని బాక్టీరియా అనేది చీపురులో ఉంటుందండి. సో, అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకోవాలి. కావాలంటే మీరు వాష్ కూడా చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. చీపురు అనేది సంవత్సరమైనా పాడైపోకుండా, డస్ట్ పట్టకుండా, నీట్‌గా ఉండాలనుకున్నట్లయితే సింపుల్‌గా జస్ట్ ఇలా అప్పుడప్పుడు చేసేసుకొని కిందకి 2, 3 సార్లు ఇలా కొట్టేసుకొని, మీరు కావాలంటే ఒక అరగంట, గంట ఈ విధంగా ఎండలో పెట్టారనుకోండి చీపురు మన్నికొస్తుంది. ఎటువంటి బాక్టీరియా గాని, డస్ట్ పార్టికల్స్ అనేవి ఉండవు. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాం. జనరల్‌గా మన ఆడవారం ఇంట్లోని ఫేస్ చేస్తూనే ఉంటాం కదండీ! దోసలు వేసేటప్పుడు అప్పుడప్పుడు ఇలా దోసలనేవి సరిగ్గా రావు. ముక్కలయిపోయి మనకి దోసలు గాని ఇరిగిపోయా చాలా చిరాకనేది వచ్చేసి ఇంక దోస కూడా వేయబుద్ధి అవ్వదు. సో, దానికి రీజన్ అనేది వచ్చేసి మనకి దోస పెనం మీద చుట్టూ కూడున్న ఈ విధంగా జిడ్డు, మురికి ఇవన్నీ కూడా పట్టేసి ఇలా దోస పెనం అనేది మనకేంటంటే ఇలా అసహ్యంగా తయారైపోతుందండి. సో, మీరు ఏ దోస పెనమైనా నాన్ స్టిక్ అయినా, ఐరన్ పెనమైనా కూడా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ముఖ్యంగా ఎలా పడితే అలా గీకేయకుండా, గీతలు పెట్టకుండా, నాన్ స్టిక్ అనేది పోకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. నేను మా ఇంట్లో ఏ విధంగా క్లీన్ చేసుకుంటానో ఆ ప్రాసెస్‌ని ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. నేను ఈ పెనం కొని దగ్గర దగ్గర 7 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఎక్కడ ఒక గీత అనేది ఉండదు. సో, నేనెప్పుడు ఇలానే క్లీన్ చేసుకుంటాను. దోసలు కూడా అతుక్కోకుండా చాలా చక్కగా వస్తాయండి. దోస పెనాన్ని ఎప్పుడైనా క్లీన్ చేయాలంటే జస్ట్ స్టవ్ అనేది వెలిగించేసుకొని పెనాన్ని క్లీన్ చేసుకొని వేడి చేసుకున్నప్పుడు మనకి మురుకనేది వచ్చేస్తుందండి. సో, పెనం పెట్టుకొని ఒక అర టీ స్పూన్ సాల్టు, కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడా, కొంచెం నిమ్మరసాన్ని వేసుకోండి. సో, నిమ్మకాయ రసం అనేది మనం ఫ్రెష్‌దే వేయవలసిన అవసరం లేదు. వాడిపోయినవి గట్టా ఉంటూ ఉంటాయి కదండీ! వాటిని కూడా వేసేసుకోవచ్చనమాట. కొంచెం నిమ్మరసాన్ని కూడా పిండేసుకొని, ఇందులోనే కొంచెం అంటే కొంచెం మీరు ఏ షాంపూ అయితే వాడతారో దాన్ని వేసేసుకోండి. షాంపూ ఎందుకు వేస్తున్నారు అని అనుకున్నట్లయితే, మనం ఇది క్లీన్ చేసేసిన తర్వాత మనకి ఏదో రకమైన జిడ్డు స్మెల్ వస్తుందండి. ఈ జిడ్డు స్మెల్ క్లీన్ చేయడానికి షాంపూ చాలా బాగా యూజ్ అవుతుందనమాట. తర్వాత మనకి షాంపూ స్మెల్ కూడా ఏమి ఉండదండి. మనకేంటంటే ఏదైనా కుక్ చేసుకునేటప్పుడు ఆ స్మెల్ లేకుండా ఉంటుందనమాట. ఈ విధంగా అదే నిమ్మ తొక్కతోటి కొంచెం నీళ్ళని యాడ్ చేసేసుకొని, ఇలా మనం స్టవ్ అనేది ఆన్‌లోనే ఉంచుకోవాలండి. ఆపకూడదన్నమాట. కొంచెం వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అదే నిమ్మ తొక్క మీద ఒక ఫోర్క్ అనేది స్పూన్ పెట్టేసుకొని చుట్టూ కూడాను మనకి వేడివేడిగా ఉండేటప్పుడు ఆ చుట్టూ పేరుకుపోయిన కూడాను గోడల మీద లాగైతే ఉంటూ ఉంటాయి కదా! ఇంతింత జిడ్డు అనేది ఉంటుంది. సో, ఇదంతటిని కూడాను ఇలా వేడివేడిగా ఉండేటప్పుడు జస్ట్ మనం మధ్యలోన ఎటువంటి గీతలనేవి పడకుండా చాలా ఈజీగా మొత్తాన్ని కూడా లాగేసుకోవచ్చండి. వీడియోలో చూడండి ఎంత మురుకనేది వస్తుందో. దీన్ని మళ్ళీ మనం దోసలు వేస్తే ఎలా అతుక్కోకుండా ఉంటాయి చెప్పండి. ఎంత మురికి మళ్ళీ మన కడుపులోకే వెళ్తుందండి. దీనివల్ల మనకు క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో, తరువాత ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మెత్తటి పీచుతోనండి అస్సలు మనం ఐరన్ పీచు లాంటిది ఏం పెట్టకూడదు. జస్ట్ కొబ్బరి పీచుతో గానీ ఇలా పెట్టేసుకొని నీట్‌గా క్లీన్ చేసేసుకొని 4, 5 సార్లు క్లీన్ చేసుకొని నీట్‌గా తుడుచుకొని దోస పెనం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ రాసి కొంచెం నూనె జల్లి దోసలు వేసి చక్కగా చూడండి. దోస పెనానికి దోసలనేవి అతుక్కోకుండా దోస పెనం ఎన్ని సంవత్సరాలైనా ఒక గీత పడకుండా చాలా నీట్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీకే రిజల్ట్ తెలుస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.